అదనపు కట్నం కోసం ఒక ఆర్ఎస్ఐ అరాచకానికి పాల్పడుతున్నాడు. మాట్లాడుకుందామని పంచాయతీకి పిలిచి అక్కడ ఆ భార్య పైన, ఆమె బంధువులపైన, ఆమె తల్లిదండ్రులపైన, సోదరుడిపైన దాడి చేశారు. ఆయన హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి చల్లా ప్రవీణ్ కుమార్ అదనపు కట్నం కోసం పెళ్లైన మొదటి రోజు నుంచి కూడా వేధిస్తున్నాడు. కానీ ఆ వేధింపులు తట్టుకొని ఇంకా లాభం లేదంటూ కూడా ఆమె ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్కి వాళ్ళ బంధువులతో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న చల్లా ప్రవీణ్ కుమార్ స్వస్థలం ఏపీలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి. ఖమ్మం జిల్లా మదిరకు చెందినటువంటి రాజ్యలతతో వివాహం జరిగింది. సో న్యాచురల్గానే అటు ఖమ్మం బార్డర్ తర్వాత ఏపీ స్టార్ట్ అవుతుంది. మదిరకి అలాగే జగ్గయ్యపేటకి దూరం కూడా పెద్దగా ఏమీ ఉండదు. సో రెండు బార్డర్స్ కాబట్టి అదేమో ఏపీ బార్డర్ జగ్గయ్యపేట, ఇదేమో ఖమ్మం బార్డర్ మదిర. సో మదిరకు చెందినటువంటి రాజ్యలతతో వివాహం జరిగింది జగ్గయ్యపేట మండలం వేదాద్రికి చెందినటువంటి ప్రవీణ్కి. సో అదనపు కట్నం కోసం పెళ్లి నాటి నుంచే వేధింపులు చేస్తున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం, సమస్య పరిష్కరించుకుందామని పిలిచారు. కానీ పిలిచిన తర్వాత కర్రలతో రాడ్లతో దారుణంగా దాడి చేశారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఒకసారి ఆ దాడి ఘటన మనం చూద్దాం. చూస్తున్నాం, వాళ్ళు పంచాయతీ పేరుతో పిలిపించారు. సమస్యలున్నాయి, సమస్యలు పరిష్కరించుకుందామని పిలిపించారు. విజయవాడకు పిలిపించిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి బంధువులపైన, అమ్మాయి తల్లిదండ్రులపైన, సోదరుడిపైన దాడికి దిగారు. ప్రవీణ్కి సంబంధించినటువంటి బంధువులు, వారి తల్లిదండ్రులు కావచ్చు. మనం చూస్తున్నాం అక్కడ అమ్మాయి, మనం చూడొచ్చు ఆ రాజ్యలతను. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మెరూన్ కలర్ డ్రెస్లో మనకు కనిపిస్తుంది. అటు లాస్ట్కి అంటే మొత్తం జుట్టు పట్టి ఆమె పైన దాడికి కూడా దిగారు. సో రాజీకి దేనికి పిలుస్తారు? రాజీకి అంటే సరే మాట్లాడుకుందాం. మనం చూడొచ్చు అక్కడ ముగ్గురు మహిళలు మనకు కనిపిస్తున్నారు. సో దాంట్లో రెడ్ కలర్ అక్కడ చూస్తున్నాం కదా, మన మెరూన్ కలర్ షర్ట్ డ్రెస్లో. సో ఆమె రాజ్యలత. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్ కుమార్ స్వస్థలం జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి వేదాద్రి. అయితే రాజ్యలత స్వస్థలమేమో మదిర, ఖమ్మం జిల్లా మదిర బార్డర్కు ఉంటుంది, అది ఏపీ బార్డర్కు ఉంటుంది. సో పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో జీవితంలోకి అడుగుడింది. తన భర్త పోలీస్ డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రకమైనటువంటి ఒక పరిణితి ఉంటుంది, లేదంటే ఒక రకమైన సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత అన్ని రకాలుగా లోక జ్ఞానం తెలిసి ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సహజంగా సమాజం పట్ల బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఉంటుంది. సమాజంలో ఇటువంటి నిత్యం ఎన్నో నేరాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఏంటి, చెడేంటి తెలుసు, విచక్షణ తెలుసు, సంస్కారం తెలుసు అనుకొని ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో జీవితంలోకి అడుగుపెట్టింది ప్రవీణ్ కుమార్ జీవితంలోకి రాజ్యలత. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పెళ్లినాడు ఎంత సంతోషంగా తన పెళ్లి ఫోటోలు మనం చూస్తున్నాం. సో ఎన్నో కొంగొత్త ఆశలతోటి, భవిష్యత్తులో ఎంతో భవిష్యత్తు పైన గొప్ప భరోసాతోటి ఆ అమ్మాయి రాజ్యలత ప్రవీణ్ను వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం చేసుకున్న మొదటి నుంచే అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించేవాడు ప్రవీణ్ కుమార్. సో ఆర్ఎస్ఐగా ఇక్కడ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. సో అటువంటి వ్యక్తి సహజంగానే ఒక మంచి శాలరీ ఉంటుంది, అఫ్కోర్స్ మంచి వీళ్ళు కట్న కానుకలు కూడా భారీగానే ఇచ్చారని చెప్తున్నారు. ఒకసారి ఆ రాజ్యలత ఏమన్నారో చూద్దాం. పెళ్ళైన దగ్గర నుంచి ప్రవీణ్ కుమార్ ఎట్లా వేధిస్తున్నారో ఏం చెప్పారో మనం చూద్దాం. నా పేరు రాజ్యలత, నాది మదిర. లాస్ట్ ఏప్రిల్ 18, 2024లో నా మ్యారేజ్ అయింది. నా హస్బెండ్ ఆర్ఎస్ఐ కమాండ్ కంట్రోల్లో చేస్తారు హైదరాబాద్. తర్వాత ఆగస్ట్ 2024లో మేము ఫ్యామిలీ హైదరాబాద్లో పెట్టాము. కట్నం మేము ఇచ్చింది 10 lakhs క్యాష్, 10 lakhs గోల్డ్ ఇచ్చాం, 3 acres ల్యాండ్, ఒక డబుల్ బెడ్రూమ్, ఒక ఫ్లాట్ ఇచ్చాము.
అయితే ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే 3 acres ల్యాండ్ అండ్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయలేదు అని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. లాస్ట్ పెళ్ళైన ఒక 2 months నుండి స్టార్ట్ చేశారు టార్చర్ పెట్టడం. ఇంకా లాస్ట్ 6 months నుంచి నన్ను ఇంట్లో ఇక బంధించినట్లే, మా ఇంటికి కూడా పంపించకుండా 6 months నుండి ఇంట్లోనే పెట్టేశారు. తర్వాత మళ్ళీ 1 month బ్యాక్ నన్ను ఇంట్లోనే పంపించేశారు. పంపించి ఈరోజు పంచాయతీ మాట్లాడుకుందాం అని పిలిపించి, వాళ్ళే ప్లేస్ ఫిక్స్ చేసి పిలిపించి మొత్తం అందరు కలిపి అటాక్ చేశారు మా మీద, నా మీద, మా మమ్మీ మీద, డాడీ మీద, అన్నయ్య మీద, మా మావయ్య మీద సహా. ఇదంతా నేను మా మమ్మీ వాళ్ళు అంటే ఇంత జరుగుతుంది కట్నం కోసం ఇలా ఉంది వద్దు అని అన్నా కూడా నేను నా భర్తను నమ్మాను. అలాంటి ఆయన కాదు, నేను అని నమ్మి ఈ రోజు వాళ్ళందరిని తీసుకొని వెళ్తే నాతో సహా కొట్టాడు. ఈ రోజు ఓన్లీ కట్నం కోసమే, కేవలం పగ పెట్టుకొని పగతో వచ్చి కొట్టారు. అందరితో అందరూ ఆడవాళ్ళు కూడా వచ్చి కొట్టారు, ఒక్కళ్ళని లేదు, అందరూ కొట్టారు. వైకుంఠరావు కొడుకు చెల్లా ప్రవీణ్ కి ఆర్ఎస్ఐకి మా చెల్లిని పెళ్లి చేసాం. పెళ్లి చేసిన 6 నెలలకి అప్పటికి కట్నం ఇచ్చాం. కట్నం ఇంకా సరిపోలేదు, మాకు కట్నం రాయాలి, పొలం మా బావ పేరు పైన అనగా ఆర్ఎస్ అతని పేరు మీద రాయాలని చెప్పి వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని 6 నెలలు ఇంటికి రానియకుండా హింసించుకుంటా ఏడిపిస్తూ అమ్మాయిని అక్కడ ఇబ్బంది పెడతా ఉంటే, ఆ తర్వాత 6 నెలల తర్వాత మేము ఏంటి ఇంకా రానట్లేదు అని వెళ్తే అమ్మాయిని బయటికి గెంటేసి ఆయన ఇంట్లో తాళం వేసుకుని వెళ్ళిపోయి ఇంటికి రానియకుండా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్తే, కంప్లైంట్ పెడతాం మేము పోలీస్ స్టేషన్ లీగల్కి వెళ్తామని చెప్తే, లీగల్కి వద్దు ఏమొద్దు మాట్లాడదాం రండి పంచాయతీ పెడతా అని చెప్పి ఒక చోటు చెప్పారు. ఆ చోటుకి మేము, మా మేనమామలు, మా నాన్న, అమ్మ అందరం కలిసి వెళ్ళాం. వెళ్తే అక్కడికి మాట్లాడతామని చెప్పి రాగానే మా బావ వెంటనే అక్కడ కుర్చీలు రాడ్లు ముందే వాళ్ళు ప్లాన్ చేసి తెచ్చుకున్నారు, మాకు తెలియదు. మేము ఏదో మాట్లాడతాం, మా చెల్లి జీవితం బాగుపడుతుందని మేము వెళ్ళాం. కట్నం అన్నీ మాట్లాడుకుందాం, ఆల్రెడీ ఇచ్చాం కదా ఇంకేమి ఇస్తాం మేము అది చెప్పే ప్రయత్నంలోనే వెంటనే మీరు చెప్పేదని మా అమ్మ మీదకి, మా నాన్న మీదకి, మా చెల్లి మీదకి కుర్చీలు ఎత్తారు. కుర్చీలు ఎత్తి నన్ను కింద పడేసి తొక్కారు, రాడ్లతో తొక్కేసి అందరినీ మా నాన్న తలబాలు కొట్టారు, మా అమ్మని కొట్టి, మా చెల్లిని కొట్టి మిమ్మల్ని చంపేస్తాం అనే టైంకి సరిగ్గా పోలీసులు రావడం జరిగింది. పోలీసులు రాకపోతే ఆడ మమ్మల్ని చంపే ప్రయత్నం జరిగింది. సో మనం చూసాం రాజ్యలత ఎవరైతే ప్రవీణ్ కుమార్ చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్నారని చెప్తున్నారో, రాజ్యలత ప్రవీణ్ కుమార్ భార్య అదనపు కట్నం కోసం వేధింపబడుతుందో, ఆ అమ్మాయి ప్రవీణ్ కుమార్ భార్య ఏం మాట్లాడిందో చూసాం. బిగ్ టీవీతో మాట్లాడింది. అలాగే ప్రవీణ్ కుమార్ చేసుకున్నటువంటి భార్య ఎవరు రాజ్యలత ఉన్నారు, రాజ్యలత అన్నయ్య కూడా మాట్లాడాడు, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ సమస్య పరిష్కరించుకుందామని చెప్పి పిలిపించి పక్కా ప్లాన్తో రాడ్లు కర్రలతో రెడీగా ఉన్నారు వాళ్ళు, కావాలనే మమ్మల్ని పిలిపించి మరీ దాడి చేశారంటూ రాజ్యలత బ్రదర్ హాస్పిటల్ బెడ్ పైన కూడా ఉండి బిగ్ టీవీతో మాట్లాడారు. అయితే రాజ్యలత మాట్లాడింది బిగ్ టీవీతో, 10 లక్షల కట్నం ఇచ్చాం క్యాష్ రూపంలో, తర్వాత 10 తులాల బంగారం ఇచ్చాం, తర్వాత 2 BHK ఫ్లాట్ ఇచ్చాము, అలాగే 3 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా వేధిస్తూనే ఉన్నారు. సో మీరు నమ్మాను, నా భర్తను నమ్మాను, సరే సమస్య పరిష్కరించుకుందాం అనుకుంటున్నాం కదా, వెళ్దాము మాట్లాడుకుందాం అనుకొని వెళితే అక్కడ రాడ్లు కర్రలతో మొత్తం దారుణంగా అటాక్ చేసి కొట్టారు. ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఇంత దారుణానికి, ఇంత నీచానికి ఒడిగట్టాడు. సో సమాజానికి చెప్పాల్సినటువంటి వాళ్ళే, సమాజంలో మంచి చెడులు చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఐగా చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. సో అమ్మాయిని మొదటి నుంచి కూడా తీవ్రంగా వేధించేవాడని చెబుతున్నారు. ఎస్, మా విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు, మరింత సమాచారం ఉంది సార్. రైట్ శివ, బిగ్ టీవీతో మాట్లాడింది ఆమె, రాజ్యలత మాట్లాడింది, తర్వాత బ్రదర్ కూడా మాట్లాడాడు, చాలా తీవ్రంగా గాయపడ్డాడు. సో ఏం జరిగింది, అక్కడికి పంచాయతీకి పిలిచి రాజీకి పిలిచి ఎందుకు ఈ రకంగా అటాక్ చేశారని చెబుతున్నారు? అదేష్, మొత్తం మీద చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల గ్రామంలో ఫ్యామిలీ సెటిల్మెంట్ కని పిలిచి బంజారా హిల్స్ కు సంబంధించి, హైదరాబాద్ బంజారా హిల్స్ సంబంధించిన కమాండ్ కంట్రోల్ ఎస్ఐ చెల్లా ప్రవీణ్ దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. కత్తులు రాడ్లు తీసుకొచ్చి కర్రలతో విచక్షణ రహితంగా దాడులు పాల్పడ్డారు. పలువురు పూర్తి స్థాయిలో గాయాలు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన వైకుంఠపురం చెందిన చెల్లా ప్రవీణ్ కుమార్ కి, అలాగే ఖమ్మం జిల్లా మదిరిపట్నానికి చెందిన రాజ్యలత నుంచి వివాహం చేశారు. వివాహ సమయంలో బంగారము, నగదు, ప్లాట్ తో పాటు అనేకంగా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో వేధింపులకు పాల్పడడంతో డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది.
కనిపించింది. కానీ ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వీరి మధ్య ఇటు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు జగ్గయ్యపేటలో కావచ్చు సంబంధించిన విభేదాలు, గొడవలు, పంచాయతీలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చల్లా ప్రవీణ్ పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం పొద్దుగూలు పంచాయతీ ఏంటని చెప్పి దాడి చేయాలని చెప్పి ప్లాన్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా ఈ రోజు చిల్లకల్లు పిలిచి అక్కడ పంచాయతీకి సెటిల్మెంట్ చేసుకుందాం, ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందాం రండి అని చెప్పి నమ్మబలికి ఈ రకంగా దాడి పాల్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్యలతకు సంబంధించి కావచ్చు, అలాగే ఆమె సోదరులు కావచ్చు కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడి జరిగిన పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో పెద్ద మనుషులు మాట్లాడదామని చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు మాట్లాడుకుందాం అయితే శివ ఏంటి ఏం మాట్లాడుకుందాం అని పిలిచారు అంటే పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు గొడవలొద్దు, గొడవలు సద్దుమణిగంప చేసుకొని చక్కగా కలిసి ఉందాం అనే సెటిల్మెంట్ కోసమా, లేదంటే లేదు ఇక మాకు మీకు పడదు, వ్యవహారం ముందుకు సాగదు, ఏదో తెగదెంపులు చేసేసుకుందాం, ఏంటి ఆ ఫైనల్ కంక్లూజన్ ఏమిద్దామని దేనికోసం పిలిచారు, వీళ్ళు దేనికోసం వెళ్ళినట్టుగా చెప్తున్నారు? అంటే రాజ్యలతకు సంబంధించి మాత్రం కలిసి ఉండటానికి మాత్రమే తాము పంచాయతీకి వచ్చామని చెప్పి వారి సన్నిహితులు చెప్తున్నారు. ఇటు ప్రవీణ్ వర్షన్కి సంబంధించి మాత్రం తాము విడిపోవటానికి ఏ రకంగా విడిపోవాలి, విడిపోవటానికి సంబంధించి కండిషన్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి అంటే ఇద్దరు వేరు వేరు అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు పంచాయతీకి వచ్చారు. సో ఇద్దరు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకొని ఒక ఫైనల్ కన్క్లూజన్ కి వస్తామని చెప్పి ఇరు కుటుంబాలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా సంవత్సర కాలంగా నలుగుతున్న ఈ వివాదానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అంటే రాజ్యలత కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా భావిస్తా ఉన్నారు. బంధువులు, సన్నిహితులు చాలా మంది కూడా ఈ రోజు ఈ సెటిల్మెంట్ కి వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ చల్లా ప్రవీణ్ ఎస్ఐ మాత్రం అతను పూర్తి స్థాయిలో సమాజానికి చెప్పాల్సిన వ్యక్తి, అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాగా రౌడీ మాదిరిగా వ్యవహరించి వారందరిపై దాడి చేయడాన్ని కూడా వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవహారం సరైన విధానం కాదు. ఖచ్చితంగా దీనిపై తాము పోలీస్ పరంగా లేదా కావచ్చు లేదా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. శివ ఎప్పుడు వీళ్ళకి పెళ్లి ఎప్పుడైందని చెప్తున్నారు అంటే రీసెంట్గా జరిగిందా, ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? రీసెంట్ గా ఖచ్చితంగా కూడా 18/4/2025 అంటే సరిగ్గా 2 నెలల క్రితం 3 నెలల క్రితం మాత్రమే ఈ వివాహం జరిగింది. వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఖచ్చితంగా అంటే 18/4 అంటే మొన్న ఏప్రిల్లోనే వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం జూలై జరుగుతుంది. ఖచ్చితంగా జూలై ఈ రోజు 17వ తేదీ అంటే సరిగ్గా 3 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై ఖచ్చితంగా 3-4 నెలల వివాహం జరిగిన నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు పతాక స్థాయి చేరుకోవటం, అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో అయినా కానీ కొలిక్కి రాకపోవడం మూలంగానే ఈ రోజు ఈ అంశానికి సంబంధించి ఫైనల్ చేసుకోవాలని చెప్పి కుటుంబాలు భావించారు. కానీ ఈ లోపు ఈ దాడి జరగడానికి సంబంధించి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గయ్యపేటకు చెందినటువంటి వేదాద్రి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్, చల్లా ప్రవీణ్ కుమార్ ఈయన ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో. ఆయనకి గత 3 నెలల కిందనే, చాలా ఎక్కువ రోజులు కాలేదు, కేవలం 3 months అవుతుంది పెళ్లి జరిగి. రాజ్యలత, ఖమ్మం జిల్లా మదిరలో ఉన్నటువంటి రాజ్యలతతో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగిన దగ్గర నుంచి కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు ఆయన, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ అనేక వాళ్ళకి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో నిజంగా ఏమి ఇవ్వలేదా అంటే చాలా ఇచ్చారు వాస్తవానికి. ఎందుకంటే ఆమె చెప్పింది, బిగ్ టీవీతో చాలా క్లియర్గా చెప్తుంది, మేము 10 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చాము, తర్వాత 10 తులాల బంగారం ఇచ్చాము, అలాగే 2 BHK ఫ్లాట్ ఇచ్చాము హైదరాబాద్లో, అలాగే 3 ఎకరాల ల్యాండ్ కూడా. సో ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా వేధిస్తున్నాడు. సో ఆ గొడవలు కాస్త పెద్దగా అయిన తర్వాత సరే సమస్య పరిష్కారం జరుగుతుందేమో, పరిష్కారం చేసి మళ్ళీ ఒక గాడిన పడుతుందేమో సంసారం అనుకున్నారు. కానీ విజయవాడకు పిలిచారు, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం, గొడవలు వద్దనుకున్నారో లేదంటే సరే ఏదో ఒకటి పరిష్కారం లేదు, నిజంగా అసలు పొసగట్లేదు అంటే విడిపోవడమా ఏదైనా కావచ్చు, బట్ ఏదో ఒక పరిష్కారం కోసం మాట్లాడుకుందాం, ఏది జరిగినా పర్వాలేదు అనుకున్నటువంటి దాన్ని పిలిపించారు. వాళ్ళని పిలిపించి రాజీకి పిలిపించి మాట్లాడుకుందామని పిలిపించి ఆర్ఎస్ఐ చల్లా ప్రవీణ్ కుమార్ అండ్ ఆయన బంధువులు అందరూ కూడా అమ్మాయి తరపు తల్లిదండ్రుల పైన, అమ్మాయి అన్నయ్య పైన, తర్వాత వాళ్ళ బంధువుల పైన దాడి చేశారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మరొకసారి మనం చూద్దాం. స్పాట్ చూస్తున్నాం. సో వాళ్ళకు రాజీకి పిలిచి ఎట్లా వాళ్ళు దాడి చేస్తున్నారో, ఎట్లా కొడుతున్నారో మనం చూస్తున్నాం. దాంట్లోనే అమ్మాయి ఎవరైతే రాజ్యలత ఉందో ఆ రాజ్యలతను కూడా తీవ్రంగా జుట్టు పట్టుకుని ఎట్లా కొడుతున్నారో మనం చూస్తున్నాం.
నా పేరు రాచిలత, మాది మదిర. లాస్ట్ ఏప్రిల్ 18, 2024లో నా మ్యారేజ్ అయింది. నా హస్బెండ్ RSI కమాండ్ కంట్రోల్లో చేస్తారు హైదరాబాద్. తర్వాత ఆగస్ట్ 2024లో మేము ఫ్యామిలీ హైదరాబాద్లో పెట్టాము. కట్నం మేము ఇచ్చింది 10 lakhs క్యాష్, 10 lakhs గోల్డ్ ఇచ్చాం, 3 acres ల్యాండ్, ఒక డబుల్ బెడ్రూమ్, ఒక ఫ్లాట్ ఇచ్చాము. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే 3 acres ల్యాండ్ అండ్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయలేదు అని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. లాస్ట్ పెళ్ళైన ఒక 2 months నుండి స్టార్ట్ చేశారు టార్చర్ పెట్టడం. ఇంకా లాస్ట్ 6 months నుంచి నన్ను ఇంట్లో ఇక బంధించినట్లే, మా ఇంటికి కూడా పంపించకుండా 6 months నుండి ఇంట్లోనే పెట్టేశారు. తర్వాత మళ్ళీ 1 month బ్యాక్ నన్ను ఇంట్లోనే పంపించేశారు. పంపించి ఈరోజు పంచాయతీ మాట్లాడుకుందాం అని పిలిపించి, వాళ్ళే ప్లేస్ ఫిక్స్ చేసి పిలిపించి మొత్తం అందరు కలిపి అటాక్ చేశారు మా మీద, నా మీద, మా మమ్మీ మీద, డాడీ మీద, అన్నయ్య మీద, మా మావయ్య మీద సహా. ఇదంతా నేను మా మమ్మీ వాళ్ళు అంటే ఇంత జరుగుతుంది కట్నం కోసం ఇలా ఉంది వద్దు అని అన్నా కూడా నేను నా భర్తను నమ్మాను. అలాంటి ఆయన కాదు, నేను అని నమ్మి ఈరోజు వాళ్ళందరిని తీసుకొని వెళ్తే నాతో సహా కొట్టాడు. ఈరోజు ఓన్లీ కట్నం కోసమే, కేవలం పగ పెట్టుకొని పగతో వచ్చి కొట్టారు. అందరూ ఆడవాళ్ళు కూడా వచ్చి కొట్టారు, ఒక్కళ్ళని లేదు, అందరూ కొట్టారు. సో ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులే ఇంత దారుణానికి పాల్పడుతున్నారు. సో నిజంగా చదువుకొని సంస్కారం కలిగి ఉండి సమాజానికి ఏమైనా మంచి మాటలు చెప్పాల్సినటువంటి వాళ్ళు, సమాజంలో మంచిని పెంచాల్సిన వాళ్ళే ఈ రకంగా పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం భార్యల్ని వేధించేటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అమ్మాయి చాలా దారుణంగా పాపం ఎన్నో ఆశలతోటి, ఎన్నో కలలతోటి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో అల్లారబుద్ధిగా పెంచి ఉంటారు అమ్మాయిని. పెంచి తర్వాత ఒక పెళ్లి జీవితంలోకి అమ్మాయి ఎంటర్ అయింది. కేవలం 3 నెలలు మాత్రమే, పెళ్ళేదో చాలా రోజులు కూడా కాలేదు, కేవలం 3 monthsలోనే ఆయన క్యారెక్టర్ ఏంటి, అసలు వ్యక్తిత్వం ఏంటి బయటపడింది. ఇట్లా చదువుకున్న వాళ్ళే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వైనం, ఇటువంటి వెలుగు చూడడం నిజంగా చాలా బాధాకరం. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను